TV11 के उर्दू खबरनामे में आप तमाम का इस्तकबाल है। हल्के कुतुबुल्लापुर मंडल खैसर नगर में सर्वे नंबर 342 342 पे पिछले कई सालों से गरीब गुरबा आवाम जो रोज़ कूली का काम लेबर का काम कर कर जी रही है, वो अपने अपने छोटे मोटे घर बनाकर यहाँ पर अपने घर वालों बच्चे बीवी बच्चों के साथ गुजारा कर रहे हैं। मरने के बाद थोड़े थोड़े दिन को रेवेन्यू डिपार्टमेंट, कभी पॉलिटिकल लीडर्स आकर उन्हें डराया धमकाया जा रहा है, उन्होंने लगाया इल्ज़ाम। बहरहाल वहाँ के मुकामी लोगों का, बस्ती वालों का कहना ये है कि आज रेवेन्यू डिपार्टमेंट की जानिब से अहदेदारों ने आकर उनके चंद घरों को तोड़ दिया गया है। उन्होंने इल्ज़ाम लगाया है कि रेवेन्यू डिपार्टमेंट वाले चंद लैंड ग्रैबर से मिल के ही ये साजिश कर रहे हैं, जिसकी वजह से वो इन्हें थोड़े थोड़े दिन को खौफ पैदा करते हुए उनके घरों को आकर डेमोलिश करते जा रहे हैं। बहरहाल इस मामले में कई बार कलेक्टर को भी इसके बारे में कहा है। नाज़रीन, हम आपको बता दें कि हल्के कुतुबुल्लापुर काफ़ी बड़ा एरिया है, जहाँ पर कई सरकारी ज़मीनों को लैंड ग्रैबर्स आरामी से बेच रहे, लाखों से करोड़ों रुपए बना ले रहे। उसके बावजूद भी रेवेन्यू डिपार्टमेंट हो या हुकूमत हो, MRO, कलेक्टर, ऐसे लोगों के ख़िलाफ़ कोई भी कानूनी कार्रवाई नहीं करता है। मगर जो लोग गरीब गुरबा लोग हैं, कई मुसलसिल कई सालों से यहाँ पर रह रहे हैं, वहाँ पर उस ज़मीन पर शायद कोई लैंड ग्रैबर की नज़र पड़ी, जिसकी वजह से लैंड ग्रैबरों की और रियल्टरों की ज़्यादती और उनके प्रेशर से ही रेवेन्यू डिपार्टमेंट वाले आकर ये गरीब आवाम के घर तोड़ने की कोशिश कर रहे हैं, उनके घर वालों का इल्ज़ाम है। आइए सुनते हैं उनकी दुख भरी कहानी, उनकी ही ज़ुबानी। आइए देखते हैं हमारे नुमाइंदे शेख फेरोज़ की ये ख़ास रिपोर्ट। नाज़रीन, जो लोग हमारे इस TV11 चैनल को यूट्यूब पर सब्सक्राइब नहीं किए हैं, फौरी यूट्यूब पर सब्सक्राइब करिए, लाइक करिए, कमेंट करिए, शेयर करना ना भूलिए। ट्विटर, फेसबुक और इंस्टाग्राम पेज को फॉलो करिए। గాజుల రామారం కిషన్ నగర్ నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు యాదయ్య. ఇక్కడ మేము కిషన్ నగర్ నుంచి ఇక్కడ రాయి డ్యాంపింగ్ చేసుకొని కంకర కొట్టుకుంటా కోరి అంతా మెల్లమెల్లగా కోరి అంతా బూడ్చుకొని గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉంటున్నాము 10 సంవత్సరాల నుంచి. మేము గుడిసెలు వేసుకున్నాక గుడిసెలు 2 సార్లు కూలగొట్టారు. మళ్ళీ మేము ఆ గుడిసెలలో వర్షాలు వస్తుంటే పోయిన వర్షాకాలంలో ఇండ్లు కట్టుకున్నాము. మొన్న డిమాలిషన్కు గుడిసెలు రూములు మొత్తం కూలగొట్టారు. ఈ రూమ్లల్లో ఇటుకలకి ఏంచే ఉండి మేము ఈ ఇండ్లు మొత్తం పడేసి 7 నెలలు అవుతుంది. కానీ ఇక్కడ కరెంటు సౌలత్ లేకుండా కరెంటు కట్ చేసారు. ఇక్కడే మేము గుడిసెలు వేసుకొని చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ వర్షం పడినా కూడా పాములు వచ్చినా ఇక్కడే చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే గుడిసెల్లోనే నివసిస్తున్నాము. అదే మాకు సొంతం ఒకవేళ ఉంటే, సొంతంగా ఉండడానికి ఇల్లు ఉంటే, కరెంటు తీసేసి 7 నెలలు అవుతుంది, ఇండ్లు పడేసి 7 నెలలు అవుతుంది. అదే ఒకవేళ ఉందనుకో ఈ తిప్పలు ఎందుకు మేము వెళ్ళేవాళ్ళమే. మాకు లేదు కాబట్టి కరెంటు లేకున్నా ఇండ్లు లేకున్నా అదే గుడిసెల మీద కవర్లు కప్పుకొని పండుకోవడానికి చేపలు నానిపోయినా, కట్టుకునే బట్టలు నానిపోయినా కూడా ఇక్కడే వాడి ఇక్కడే డ్యాంపింగ్ మీదనే ఉంటున్నాము. మేము ఈ మీడియా ద్వారా కోరేది ఏంటంటే, ఈ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి సార్ ఊరకు పోయి ఒకవేళ ఆయన పేదల పక్షాన రేవంత్ రెడ్డి సార్కి సాయం చేస్తున్నా అని చెప్తున్నారు. ప్రజా దర్బార్ అని పెట్టిండ్రు అని అంటున్నారు. అక్కడ వెళ్తే మాత్రం కలవనీయట్లేదు. ఈ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి సార్ చూసి మా ఒడ్రులకు ఇక్కడ కేశల్ నగర్ హనుమాన్ టెంపుల్ ఎదురుగా మా ఒడ్రులకు ఇండ్లు కట్టుకునేయడానికి అవకాశం కల్పిస్తాడని ఆయన మీద ఆశపడి మేము ఉన్నాము. చిన్న చిన్న పిల్లలు ఉండరు, పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. హ్యూమన్ రైట్ వాళ్ళ అన్న వాళ్ళకి మాకు సహాయం గురించి వీళ్ళని పిలిచినాము. మాకు వీళ్ళ ద్వారా ఏదో రేవంత్ రెడ్డి వరకు వీళ్ళు ఈ వీడియోని చేసి మాకు ఏదో మా నిరుపేదలకు మా వాళ్ళకు సాయం చేస్తారు, జరిగిస్తారని మేము కోరుతున్నాము. ఇక్కడైతే మేమైతే ఇక్కడికి ఏం చేయలేదైతే ఎక్కడ లేదు, మాకు సొంతం అయితే లేదు. కిరాయిలు కట్టుకోలేకపోతున్నాము, నెలకు 5,000. ఆ కిరాయిలు కట్టుకోలేని స్తోమత లేదు కాబట్టి గుడిసెలో ఉన్నాం సార్. ఏదో దయచేసి మా బాధలు, మా కష్టాలు రేవంత్ రెడ్డి సార్ తీరుస్తాడని మేము ఆశపడి ఎదురు చూస్తున్నాం. अस्सलाम वालेकुम, मेरा नाम शफ़ीर मिर्चल मलकाजगिरी से वुमेन राइट्स का कन्वीनर हूँ मैं। आज गाजुला रामाराम फैसल नगर सर्वे नंबर 342 में ये जो गरीब आवाम रह रही है झोपड़ियाँ डाल लेकर,
ये लोग 10 साल से इस जगह पे पत्थर फोड़ने पे ये लोग अपने बच्चों को लेके इस जगह पे है। आज इनको कहीं भी कोई सहारा नहीं है। आज बेसहारा होके इनके मासूम मासूम बच्चों को लेकर ये झोपड़ियाँ डाल लेके इनको सांपों का डर, बारिश का डर, हर वो चीज़ की तकलीफ़ है। एक लैंडग्राफर एक पॉलिटिकल का सपोर्ट लेके, एमएलए का सपोर्ट लेके, मिनिस्टर का लेवल लेके जो सपोर्ट में है उसके बस्तियाँ बस जा रहे हैं। आज गरीब आवाम को कोई पूछने वाला नहीं है। हम हमारे यूनिटी की तरफ से, हमारी यूनिटी की तरफ से आज ह्यूमन राइट्स कमेटी की तरफ से हम हमारे साथियाँ पूरे तमाम हमारे जितने भी भाई लोग हैं पूरे हम आके इस मजलूम लोगों के लिए आवाज़ उठाने के लिए हमारी तमाम कमेटी यहाँ पर आके मौजूद हो चुकी है। हमारा मुतालिबा एक ही है कि कैसर नगर सर्वे नंबर 342 में इस गरीब आवाम का सपोर्ट करेंगे। इंशाल्लाह हम सीएम तक भी जाएंगे, रेवंत रेड्डी तक भी जाएंगे, तमाम रेवेन्यू डिपार्टमेंट कलेक्टर से भी हमारी अदबन गुजारिश है कि इस गरीब आवाम के लिए सपोर्ट को आए। लैंडग्राफर को सपोर्ट करना कोई मतलब नहीं है, वो मिनिस्टरों से लिंगलों से सपोर्ट लगाने का मतलब नहीं। गरीब को भी पूछने का गवर्नमेंट की अथॉरिटी है। इसको गवर्नमेंट अगर रिस्पांस नहीं दे तो ये लोग कहाँ जाएंगे। 10 साल से ये लोग खत्तर फोड़ रहे कैसर नगर में। इनके बच्चे देखो, छोटे छोटे बच्चों को ले लेकर ये लोग जंगलात में पड़े हुए, सांपों का डर, बारिश की वजह से उनको मुकाम नहीं है सही रहने का। लिहाजा हम गवर्नमेंट हुकूमत तेलंगाना कांग्रेस से हम अदबन इसको నమస్కారం సార్. మన గరమైన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నమస్కారం. ఇక మేము గరీబ్ వాళ్ళం. ఇగో మాకు ఎక్కడ ఏ స్థలం లేదు. కొన్ని ఏళ్ళతో 15 ఏళ్ళ సాగా మా నాయనగారు మా అమ్మగారు అంతా ఇగో ఇటుకెళ్ళి రాళ్ళు కొట్టుకుని బతికినాం. మాకు ఏది లేదు సార్. మేము కొన్ని ఏళ్ళ సంది ఇక్కడ గుడిచెలు కట్టుకొని మేము ఇక్కడ ఉన్నాం. మాకు లాటుకు వస్తే ఏదో ఇటుకుని అదే కట్టుకుంటే ఆ రోజులు కూడా వచ్చి పురుగొడిపోయారు. ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక ఈ కూలగొట్టుకుంటూ అట్లే దోమలకు దానిలకు మేము వానలకు ఇట్లా ఇక నీటి వరదలు కూడా మేము ఇట్లే ఉన్నాం. ఇక మాకు న్యాయము గర్వమైన మా సార్ గారు, మా ముఖ్యమంత్రి గారికి వందనాలు. మాకు న్యాయం చేసి మా కుటుంబానికి మాకు ఆధారం చేయండి సార్. ఇది మేము మీ ప్రజలు నిన్ను కోరుకున్నాం సార్. మేము 7 నెలలు అవుతుంది సార్. మేము ఇక్కడ ఉండబట్టి 7 నెలలు అవుతుంది ఇల్లు కూలబట్టి. నా పేరు యాదమ్మ సార్. అయితే ఇక్కడ ఇండ్లు కూలబట్టి 7 నెలలు అవుతుంది. జనవరి అవతల ఊలిపోయినాయి. జనవరి అవతల ఇండ్లు కూలబట్టిరు కానీ కరెంట్ లేదు, ఏం లేదు. అట్టే పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. నైట్ మొన్న ఇక్కడ వర్షం పడుతుంది, వర్షంలో పాము వచ్చింది, ఇంట్లో కూరుకొచ్చింది ఆ గుడిసెలకు. ఆ గుడిసెలు ఎక్కడ పోలేక ఉన్నాం. ఆ పాము చంపేసినాము, ఆనలు నానుతున్నాం. నైట్ మొత్తం నిడదలేదు, ఆనకు అట్టే కూర్చున్నాము. ఆ దుప్పాట్లు బొంతలు అన్నీ అనిపోయినాయి, అన్నీ కూడా బయట వేసినాయి. వర్షానికి మాకు బయట ఆరేసుకొని కూడా లేదు. అట్టే మేము ఆ గుడిసెలు ఉంటున్నాము. దేవేంద్ర రెడ్డి ఇప్పుడు ఏమన్నా కలగ చూపితే ఏమైనా సాయం చేస్తే ఇట్లా మేము ఇల్లు కట్టుకోవాలని ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్తలేము. ఇక్కడనే పడి ఉండం. ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసుకుంటే ఇక్కడనే ఉండం. ఆయన వచ్చి మాకు ఇస్తాడా అని మేము నమ్మకంతో ఉన్నాం సార్. మేము ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నాము. మాకు ఊళ్ళో ఉండుంటే ఇల్లు ఉంటే ఎక్కడైనా వెళ్తుంటాము. ఎక్కడ లేదు కాబట్టి మేము ఇక్కడ నాత్ర వర్షానికి మొత్తం గాలికి ఇండ్లు ఇక్కడ పక్కన వాళ్ళంతా గాలికి లేచిపోయినాయి. అందరు లేచిపోయి చిన్న చిన్న పిల్లలు ఉండరు. పిల్లలు ఎత్తుకొని ఎక్కడ మాకు ఎక్కడ సాట్లేదు. ఇక్కడ ఉరకటందుకు కూడా ఎక్కర్లేదు. ఇదే ఆనలు నానం, ఇదే ఎండలో ఉన్నాం. ఆనగాళ్ళు వచ్చినా ఆనగండ్లు పడ్డా ఏది పడ్డా ఇక్కడనే వస్తున్నాం కానీ మేము ఎక్కడ వెళ్తలేము సార్. అందుకే మాకు రేవంత్ రెడ్డి సాయం చేస్తే మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఇక్కడనే ఉన్నాం సార్. ఏమని చెప్పాలో ఏమో సార్. మేము 5-6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాము. మాకు ఇండ్లు లేవు, జాగలు లేవు, ఏం లేవు. గవర్నమెంట్ అసలుకి లేదు. మాకు చిన్న చిన్న పిల్లలనే 6 మంది పిల్లలు ఉన్నారు. నాకు ఇక్కడే ఉన్నాము. అసలు మాకు పిల్లలకి హాస్టల్ లేదు, ఏం లేదు. మాకు ఇల్లు లేదు, ఇడుపు లేదు. మేము ఈడ రూమ్ కట్టుకుంటే ఆయన వచ్చి ఎంఆర్ వచ్చి కూలగొట్టిపోయిండు. ఇది గుడిసెలలో పాము లేని, తేలు లేని, కరెంట్ ఉంటలేదు, ఏమి ఉంటలేదు. ఇక్కడే ఉంటున్నాము, వండుకొని తింటున్నాము, ఇక్కడే ఉంటున్నాము. మరి ఎవరు న్యాయం చేస్తారు? రేవంత్ రెడ్డి సార్ న్యాయం చేయాలి మాకు.
కరెంట్ ఉండలేదు, ఏముంటలేదు. ఎనీ టైం వర్షం పడుతుంది, బొంతలు నానిపోతున్నాయి, వండుకో తినడానికి కట్టెలు నిప్పులు ఏం ఉండలేదు, ఏం చేస్తలేదు. మేము ఎట్లా ఉండాలి, ఏం కథ, మాకు ఇల్లు లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి సార్ న్యాయం చేస్తాడు అనుకుంటే ఇట్లాంటి పేదలకు న్యాయం చేయాలి. ఉన్నోనికి చేసినాక మేము ఏడ ఉంటాం, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు. రేవంత్ రెడ్డి న్యాయం చేస్తేనే మేము ఇంత బతుకుతాము. ఎట్లా 7 నెలలు అవుతుంది ఇల్లు కూలిపోయి, ఇల్లు లేదు, ఏం లేదు. పిల్లలను పెట్టుకొని నైట్ అంతా ఇక్కడే ఉంటున్నాం, పగలంతా ఇక్కడే ఉంటున్నాం. సొంత ఇల్లు లేదు, ఏం లేదు సార్ మాకు. రేవంత్ రెడ్డి సార్ వస్తే అప్పుడు మాట్లాడుతున్నాను.